జై భీమ్ మిత్రులారా, జ్ఞాన దీక్ష 2026 కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం సర్వాయి పాపన్న గారి గురించి తెలుసుకుందాం. తెలంగాణ ప్రాంతంలో రాజులపై తిరగబడ్డ సాధారణ వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పూర్వపు వరంగల్ జిల్లా, ప్రస్తుత జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కిలాషపూర్ గ్రామంలో జన్మించారు. తండ్రి పేరు నాసగోని ధర్మన్న గౌడ్. చుట్టుపక్కల గ్రామస్తులు గౌరవంతో ధర్మన్న దొర అనేవారు. తండ్రి చిన్నతనంలోనే చనిపోయారు. సర్వమ్మ అతడి తల్లి. అందరూ అతన్ని పాపన్న గౌడ్ అని, పాపన్న దొర అని పిలిచేవారు. పాపన్న ఎల్లమ్మకు పరమభక్తుడు. అతను శివుణ్ణి కూడా ఆరాధించేవాడు. తల్లి కోరిక మేరకు గౌడ వృత్తిని స్వీకరించాడు. పాపన్న గౌడు మొట్టమొదటి బహుజన వీరుడు, బహుజన చక్రవర్తి, బహుజన నాయకుడు అయిన సర్వాయి సర్దన్న పాపన్న గౌడ్. నాసగోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జననం ఆగస్టు 18, 1650 కిలాషపూర్, రఘునాథపల్లి మండలం, జనగామ జిల్లా, పూర్వపు వరంగల్ జిల్లా. ఆయన మరణం 1709, 1710 మధ్యన. జాతీయ వృత్తి గౌడ వృత్తి. తన గిరిల్ల సైన్యంతో దాడి చేయించేవాడు. తన రాజ్యాన్ని స్థాపించాడు. తల్లిదండ్రులు సర్వమ్మ, ధర్మన్న. పురస్కారాలు సర్దార్ అని ఆయనకు పురస్కారం అందింది. జననం, బాల్యం, స్నేహితులు. ధూళిమిట్ట శాసనం ప్రకారం ఆగస్టు 18, 1650 నాడు పాపన్న గౌడు వరంగల్ జిల్లాలో గౌడ కులంలో జన్మించారు. గౌడ చరిత్రలో ముఖ్యమైన స్థానం ఉన్న వ్యక్తి ధూళిమిట్ట వీరగల్లు శాసనంలో ఇలా ఉంది: బండిపోత గౌడ, షాపూర్ కిలా, పులి గౌడ, ఏబది రొడ్డి, షబ్బరాయుడ, పౌదరు పాపన్న గౌడ్ అని రాయబడి ఉంది. బాల్యంలో పశువులను కాస్తూ ఆనాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు గమనించేవాడు. తల్లి సర్వమ్మకు ఒక్క కొడుకు కావడంతో గారాబంగా పెంచింది. పాపన్న వంశం శైవ మతస్థులై శివభక్తులు. గౌడు కులం వారు అందరూ కూడా నిత్యం పూజలు, సాంప్రదాయాలను, తరాలుగా వస్తున్న సాంప్రదాయ జీవితాన్ని యుక్త వయసు వచ్చే నాటికి క్రమక్రమంగా వ్యతిరేకించాడు. ఇతర కులాల వారితో తిరిగేవాడు. వీరిలో చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమాళ్ళు, దూదేకుల పీరు, కొత్వాల్ మీరు సాహెబ్ పాపన్న ప్రధాన అనుచరులు. తల్లి సర్వమ్మ కోరికతో తాటి చెట్లు ఎక్కి కలాలి కళ్ళు గీయడం, కులం పనిచేయడం. స్నేహితులు పాపయ్య కళ్ళు తాగడం కోసం లోకం తీరు చుట్టుపక్కల జరుగుతున్న విషయాల గురించి అక్కడికొచ్చి చర్చలు గంటలు తరబడి మాట్లాడుకునేవారు. హైదరాబాదు తురుష్క ఆగడాలు 16వ శతాబ్దంలో బహమనీ సుల్తానేట్ 5 చిన్న రాజ్యాలుగా విడిపోయింది. గోల్కొండ కుతుబ్ షాహీ రాజవంశం నియంత్రణలోకి వచ్చింది. వారు పాలించడానికి చాలా తేలికైన ప్రాంతాన్ని వారసత్వంగా పొందారు. ముస్లిం సైనికులు భూమి పన్నుల రకాలు, శిస్తు వసూలు విధానంతో ప్రజలను చాలా హింసాత్మకంగా ఇబ్బందులకు గురిచేస్తూ పీడించి రకరకాల పేర్లతో శిస్తులు వసూలు చేసేవారు. కులాల, మతాల పేర్లతో కూడా శిస్తులు వసూలు చేసేవారు. అలాగే గౌడ కులం వారికి తాటి చెట్లకు పన్ను వేశారు. ముస్లిం సైనికులు శిస్తులు వసూలు చేసుకొని వెళ్లే దారిలో పాపన్న కళ్ళు అమ్ముకునే మండువాలో తురుష్క సైనికులు కళ్ళు తాగి డబ్బులు ఇవ్వకుండా ఏలనగా నవ్వుకుంటూ వెళ్ళేవారు. 2-3 సార్లు అలాగే జరిగింది. మొదటి తిరుగుబాటు. తురస్క సైనికులు శిస్తులు వసూలు చేసుకొని కళ్ళు తాగి డబ్బులు ఇవ్వకుండా పాపన్న పెద్దగా పట్టించుకునేవాడు కాదు. తురస్క సైనికులు నా వద్ద కళ్ళు తాగుతున్నారు. రాజుగారి సైనికులు అంటే చాలా గౌరవనీయులు. అయినా సైనికులు రాజుగారికి శిస్తులు లెక్కలు అప్పగించాలి కదా, కళ్ళుకు డబ్బులు ఇచ్చిన లెక్క తగ్గును కదా, పోనీలే అనుకునేవాడు. ఒకరోజు సైనికులు పాపన్న వద్ద కళ్ళు తాగి వెళ్ళిపోవటం సిద్ధం అవుతుండగా కళ్ళు మండువాకు వస్తున్న పాపన్న స్నేహితుడు ఒకరు
ధనరాశులు ఉన్న కళ్ళు తాగి డబ్బులు ఇవ్వలేని నిరుపేద తురస్క సైనికులు వెళ్ళిపోవుటకు సిద్ధం అయ్యారా అని సరసంగా అన్నాడు. అందుకు తురస్క సైనికుల్లో ఒకడు కోపంతో పాపన్న స్నేహితుడిని తన్నుటకు కాలు ఎత్తాడు. అది చూసి ఆ క్షణంలో కోపోద్రికుడైన పాపన్న తన వద్ద కళ్ళు గీయడానికి ఉపయోగించు గీత కత్తి మారు కత్తిలో ఒకదానితో ప్రాణ స్నేహితుడిని తన్నుటకు కాలు ఎత్తిన సైనికుడి మెడ నరికాడు. దాంతో మిగతా సైనికులు పాపన్న మీదికి యుద్ధానికి రావడంతో ఎంతో బలవంతుడైన పాపన్న వారిని కూడా అంతమొందించాడు. ఇక అక్కడ మిగిలింది పాపన్న ప్రాణ స్నేహితులు, సైనికుల గుర్రాలు, వసూలు చేసిన రాజుగారి ధనరాశులు మాత్రమే. పేదవారిని పీడించి వసూలు చేసిన డబ్బులు వారికి ఉపయోగపడాలంటూ పాపన్న స్నేహితులతో, గుర్రాలతో, డబ్బులతో ఇంటికి చేరాడు. తురస్క రాజ్యంలో విప్లవకారుడయ్యాడు. అప్పటి నుండి తురస్క సైనికులు శిస్తులు వసూలు చేసుకుని వెళ్లే దారిలో పాపన్న అతని స్నేహితులతో కలిసి తిరుగుబాట్లు ప్రారంభించాడు. అలా మొదలైన తిరుగుబాటుతో ఆయుధాలు, గుర్రాలు, డబ్బులు కూడా సమకూర్చుకున్నాడు. యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. పేదవారికి డబ్బులు సాయం చేయడంతో పాపన్న పేరు జనగాం ప్రదేశంలో మారుమోగింది. గ్రామాల్లోని యువకులు పాపన్న వద్ద సైనికులుగా చేరారు. వారికి యుద్ధ విద్యలు నేర్పించి అతి తొందరలోనే 3,000 మందిని సొంతంగా సైనికులుగా సమకూర్చుకున్నాడు. వారి దాడుల వల్ల కలిగే నష్టం కారణంగా వారిని స్థానిక జమీందారులు, వంశ పారంపర్య అధిపతులు, భూస్వాములు, ఫౌజ్దారులను తరిమికొట్టారు. భువనగిరి కోటపై తిరుగుబాటు. తెలంగాణలో మొఘల్ రాజు అప్పటి పాలకుల అంతకంతకు పెరుగుతున్న ముస్లింల ఆధిపత్యాన్ని అంతం చేయాలని తాబేదారులు, జమీనుదారులు, జాగీర్దారులు, దొరలు, భూస్వాములు చేసే దురాగతాలను గమనించి గోల్కొండ కోటపై బడుగువారి జెండాను ఎగురవేయాలని నిర్ణయించి ఆ దిశగా ప్రస్థానం ప్రారంభించాడు. అయితే పాపన్నకు ఎలాంటి వారసత్వ నాయకత్వం కానీ, ధనం కానీ, అధికారం కానీ లేవు. గెరిల్లా సైన్యాన్ని తయారు చేసి ఆ సైన్యం ద్వారా మొఘలు సైన్యంపై దాడి చేసి తన సొంత ఊరు కిలాషపూర్ని రాజధానిగా చేసుకొని 1675లో సర్వాయిపేటలో తన రాజ్యాన్ని స్థాపించాడు. అతని తరపున పోరాడడానికి గెరిల్లా సైన్యాన్ని, పెద్ద సంఖ్యలో ప్రజలను పెంచగల సామర్థ్యం అతని 10,000 నుంచి 12,000 విస్తృతంగా పెంచడానికి అవసరమైన సంఖ్యకి సాక్ష్యం. పాపన్న ఛత్రపతి శివాజీకి సమకాలికుడు. శివాజీ ముస్లింల పాలన అంతానికి మహారాష్ట్రలో ఎలాగైతే పోరాడాడో పాపన్న కూడా తెలంగాణలో ముస్లింల పాలన అంతానికి పోరాడారు. 1687, 1724 వరకు అప్పటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సైన్యానికి వ్యతిరేకంగా పోరాడాడు. పాపన్న ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించి విజయదుర్గాలు నిర్మించాడు. 1678 వరకు తాటికొండ, వేములకొండలను తన ఆధీనంలోకి తెచ్చుకొని దుర్గాలను నిర్మించాడు. ఒక సామాన్య వ్యక్తి శత్రు దుర్భేద్యమైన కోటలను వశపరుచుకోవడం అతని వ్యూహానికి నిదర్శనం. సర్వాయిపేట కోటతో మొదలుపెట్టి దాదాపు 20 కోటలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. అతని ఆలోచనలకు బెంబేలెత్తిన భూస్వాములు, మొగలాయి తొత్తులైన నిజాములు కుట్రలు పన్ని సైన్యాన్ని బలహీనపరిచారు. 1700 నుంచి 1705 మధ్యకాలంలో కిలాషాపురంలో మరొక దుర్గం నిర్మించాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ దాదాపు 12,000 సైనికులను సమకూర్చుకొని ఎన్నో కోటలను జయించి చివరకు గోల్కొండ కోటను స్వాధీనపరుచుకొని 7 నెలల పాటు అధికారం చెలాయించాడు. తెలంగాణలో మొగలాయి విస్తరణను తొలిసారిగా అడ్డుకున్నది సర్వాయి పాపన్నే. అతని సామ్రాజ్యం తాటికొండ, కొలనుపాక, చేర్యాల నుండి కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ వరకు విస్తరించింది. పాపన్న ముస్లిం మతానికి చెందిన ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆమె భువనగిరి కోట ఫౌజ్దార్, మిలిటరీ గవర్నర్ సోదరి. భువనగిరి కోటను రాజధానిగా చేసుకొని అతను 30 సంవత్సరాలు పరిపాలించాడు. జానపద కళాకారుల తరతరాలుగా 300-400 ఏళ్లు గడిచిన జానపద కథలలో పాపన్న చరిత్ర ఇప్పటికీ స్థానికంగా పాడుతారు. జానపద భాషా శాస్త్రాన్ని అధ్యయనం చేసిన సందర్భంలోనే చాలా సాక్ష్యాలు సేకరించబడ్డాయి. పాపన్న ఒక సాధారణ గౌడ కుటుంబం నుండి వచ్చిన వాడు కనుక అతనికి ప్రజల కష్ట నష్టాలన్నీ తెలుసు. అందుకే పాపన్న రాజ్యంలో పన్నులు లేవు. ఖజానా కొరకు అతను జమీందారు, సుబేదార్లపై తన గెరిల్లా సైన్యంతో దాడి చేయించేవాడు.
పాపన్న అనేక ప్రజామోద యోగ్యమైన పనులు చేశాడు. అతని రాజ్యంలో సామాజిక న్యాయం పాటించేవాడు. తాటికొండలో చెక్ డ్యాం నిర్మించాడు. అతను ఎల్లమ్మకు పరమ భక్తుడు కావున హుజరాబాదులో ఎల్లమ్మ గుడి కట్టించాడు. అది రూపం మారినా నేటికి అలానే ఉంది. మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ కుతుబ్ షాహీ సుల్తాన్ నుండి ఖచ్చితమైన ఆదేశాలు ప్రారంభించాడు. అతని కుమారుడు ఔరంగజేబును గోల్కొండలో ప్రాతినిధ్యం వహించడానికి పంపాడు. ఔరంగజేబు చివరికి 1687లో ఈ ప్రాంతంపై పూర్తి నియంత్రణ సాధించాడు. పాపన్న గెరిల్లా సైన్యంతో మొఘల్ సైన్యంపై దాడి చేస్తున్నాడని ఔరంగజేబుకు తెలిసింది. అతడు రుస్తుం దిల్ ఖాన్కు బాధ్యతలు అప్పగించాడు. రుస్తుం దిల్ ఖాన్ యుద్ధానికి కాసిం ఖాన్ను పంపించాడు. షాపూర్ వద్ద ఇరు సైన్యాలు తలపడ్డాయి. నెలల పాటు యుద్ధం జరిగింది. చివరికి రుస్తుం దిల్ ఖాన్ రంగంలోకి దిగాడు. సుమారు 3 నెలల పాటు యుద్ధం జరిగింది. పాపన్న తన ప్రాణ స్నేహితుని కోల్పోయాడు. దాంతో ఆయన యుద్ధాన్ని విరమించుకొని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. మొఘల్ సైన్యాలు అతని కోసం వెతకడం ప్రారంభించాయి. అయితే పాపన్న తన సొంత ఊరు జనగామకు వెళ్ళి అక్కడ గౌడ కులం వారు ఎక్కువగా ఉండే చోట జీవితం గడిపాడు. 1707లో ఔరంగజేబు మరణించిన తర్వాత గోల్కొండలో సింహాసనాన్ని అధిష్ఠించాడు. కొత్తగా రాజైన తర్వాత దక్కన్ పాలకుడు కంబక్ష్ ఖాన్ బలహీన పాలనను చూసిన పాపన్న 1708 ఏప్రిల్ 1లో వరంగల్ కోటపై దాడి చేశాడు. అయితే ఈ దాడిలో పాపన్న పట్టుబడ్డాడు. శత్రువు చేతిలో చావడం ఇష్టం లేని పాపన్న తన బాకుతోనే గుండెల్లో పొడుచుకొని చనిపోయాడు. 1710లో పాపన్న తలని గోల్కొండ కోట ముఖ దూరానికి వేలాడదీశారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లండన్లో ఉన్న కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పాపన్న మహారాజ్ చరిత్రపై అధ్యాయం చేయించి పుస్తకాలను ముద్రించింది. సర్దార్ పాపన్న ముఖ చిత్రంలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ 2 పుస్తకాలలో ది న్యూ కేంబ్రిడ్జ్ హిస్టరీ ఆఫ్ ఇండియా, ద సోషల్ హిస్టరీ ఆఫ్ ద డెక్కన్ చరిత్రను ముద్రించింది. బ్రిటిష్ ప్రభుత్వం లండన్లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో సర్దార్ పాపన్న మహారాజ్ శాశ్వత శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. 1707లో ఔరంగజేబు మరణించిన తర్వాత బహదూర్ షా 63 సంవత్సరాల వయసులో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఆయన రెండవ సోదరుడు ముహమ్మద్ కాంబక్ష్ గోల్కొండలో సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఔరంగజేబు తర్వాత రాజ్యాధికారానికి వారసుల మధ్య యుద్ధం సంభవించింది. ఔరంగజేబు చిన్న కుమారుడు రాకుమారుడు ముహమ్మద్ అజాం షాహ్ తనకు తానే చక్రవర్తిగా ప్రకటించి బహదూర్ షాతో యుద్ధం చేసి యుద్ధంలో మరణించాడు. మరొక సోదరుడు ముహమ్మద్ కాంబక్ష్ 1709లో మరణించాడు. గోల్కొండలో సింహాసనం సంధికాల వ్యవస్థ ఆ సమయంలో గోల్కొండ కోట సింహాసనాన్ని స్వాధీనపరుచుకొని 7 నెలల పాటు అధికారం చెలాయించాడు. ఈ తిరుగుబాటులో ఆధునిక భావాలున్న బహదూర్ షా పాపన్నతో సత్సంబంధాలు ఏర్పరచుకున్నాడు. ప్రతి 6 మాసాలకు ఢిల్లీకి కప్పం చెల్లించాలనేది వారి ఒప్పందం. దానికి పాపన్న మొదట కప్పం చెల్లించి 6 మాసాల కాలం తర్వాత తనకు తానే చక్రవర్తిగా ప్రకటించి ఢిల్లీకి కప్పం చెల్లించలేదు. తన బావమరిది ఫౌజార్తో సహా పాపన్న మరొక కోటను ముట్టడి చేస్తున్నప్పుడు వారి బందీలను తారుమారు చేసి కోటను స్వాధీనం చేసుకోగలిగారు. ఆ సమయంలో బహదూర్ షా గోల్కొండ కోట ముట్టడి చేయడానికి అనేక వేల మంది బలగాలను పంపాడు. ఇది సుదీర్ఘమైన యుద్ధంగా మారి మార్చి 1710 వరకు కొనసాగింది. అప్పటికి పాపన్న గెరిల్లా సైన్యం సంఖ్య సుమారు 12,000కు రెట్టింపు చేశాడు. కనీసం 30,000 మంది సైనికులు, అశ్విక దళం, పదాతి దళం, స్థానిక భూస్వాములు సరఫరా చేస్తారు. యుద్ధం జరుగుతున్న రోజుల్లోనే ఓ రాత్రి పాపన్న బావమరిది చేత పట్టుబడ్డాడు. కొద్ది రోజుల తర్వాత అతన్ని ఉరితీశారు. సాంప్రదాయక వృత్తాంతాలు ఉరితీసే పద్ధతి శిరచ్ఛేదం అని, ఆ తర్వాత అతని మృతదేహాన్ని ముక్కలుగా చేసి అతని తల ఢిల్లీకి పంపారని చెప్పారు. చరిత్రకారులు రిచర్డ్స్ రావు పాపన్న ప్రయత్నాన్ని ద్వంద్వ తిరుగుబాటుగా సూచిస్తారు. చరిత్రకారులు మెట్ కాల్ఫ్లు ఇతరులతో పాటు ఉపయోగించారు. మొఘల్ సామ్రాజ్యంలో చలామణి అవుతున్న అధికారిక నివేదికలపై తన రచనలను ఆధారంగా చేసుకున్న సమకాలీన చరిత్రకారుని రచన కూడా ఉంది. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో 2012 జూలై 30 నాడు సర్వాయి పాపన్న విగ్రహం ప్రతిష్ఠించబడింది. ఆంధ్రభూమి దినపత్రిక ఆదిలాబాద్ జిల్లా టాబ్లాయిడ్ తేదీ 31/7
2012 ఆగస్టు 18 నాడు కరీంనగర్ జిల్లా సర్వాయిపేట గ్రామంలో సర్వాయి పాపన్న విగ్రహం కరీంనగర్ లోక్సభ సభ్యుడు పొన్నం ప్రభాకర్చే ఆవిష్కరించబడింది. సర్వాయి పాపన్న జయంతి ఆగస్టు 18న, వర్ధంతిని ఏప్రిల్ 2న అధికారికంగా నిర్వహించాలని 2022 అక్టోబర్ 30న తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరుతో పోస్టల్ కవర్ కూడా విడుదల చేసింది ప్రభుత్వం. జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్.